నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ టైమ్స్. కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలైన సిబిఐ, ఈడీలను కేవలం రాజకీయ కక్ష సాధింపుగానే వాడుకుంటున్నాయని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ పదే పదే విమర్శిస్తున్నారు. అంటే దేశంలోని ప్రతిపక్ష నాయకులను వేధింపులకు గురి చేయడానికి, అరెస్ట్ చేయడానికి, అటు రాజకీయంగా కక్ష తీర్చుకోవడానికి ఈ రెండు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఆరోపణ. ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో కూడా ఓటు చోరీతో పాటు ఈడీ, సిబిఐలను దుర్వినియోగంపై కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున ప్రచారం చేస్తుంది. ఇదే సమయంలో తెలంగాణలోని అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం కాళేశ్వరం అవినీతిపై విచారణకు సిబిఐకి అప్పగించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాళేశ్వర విచారణ బాధ్యతను సిబిఐకి అప్పగించడం వెనుక భారీ వ్యూహమే ఉన్నది. ఆ విషయాలేంటో ఈ వీడియోలో చర్చిద్దాం. జర్నలిస్ట్ టైమ్స్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, బెల్ ఐకాన్ నొక్కండి. కేంద్ర హోంశాఖ కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా సిబిఐ చేత విచారణ మొదలు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం చేత హోంశాఖకు లేఖ రాసింది. కేంద్ర రాష్ట్రాలకు చెందిన పలు శాఖల ప్రమేయంపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేసింది. కాగా సిబిఐ విచారణకు కేంద్ర హోంశాఖ అంగీకరిస్తే కాళేశ్వరం బ్యారేజీలపై దర్యాప్తు మళ్లీ ప్రారంభం కానుంది. మేడిగడ్డ బ్యారేజీలో చేసిన పనికి చెల్లించిన బిల్లులు, ఈ మొత్తం అంతిమంగా ఎవరికి ఎంత చేరిందన్న అంశంపై మరింత లోతుగా దర్యాప్తు చేయించాలని కమిషన్ సిఫార్సు చేసింది. కాళేశ్వరం ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పైన కూడా దర్యాప్తునకు సూచించింది. ఈ నేపథ్యంలో సిబిఐ రంగంలోకి దిగితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అన్న ఆందోళన అటు ఇంజనీర్లతో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్, బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. అయితే అసలు సిబిఐ విచారణ ద్వారా కాంగ్రెస్ పార్టీ ఏం సాధించాలనుకుందనే విషయాన్ని కూడా మనం ఇప్పుడు చర్చిద్దాం. ఈ అంశంపై బీజేపీని ఇరకాటంలో పెట్టే అవకాశం ఉంది. ఒకవేళ ఈ కేసును సిబిఐ త్వరితగతిన విచారించి దోషులను శిక్షిస్తే కమలం పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు నిపుణులు. అలా కాకుండా సాగదీస్తూ విచారణను నీరుగారిస్తే అటు బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అని కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి భారీ స్థాయిలో ప్రచారం చేసే అవకాశం వారికి లభిస్తుంది. ఫలితంగా అది కమలం పార్టీకి భవిష్యత్తుకు మచ్చగా మారే ఛాన్స్ ఉంది. విచారణ టైంలో సిబిఐ దూకుడు ప్రదర్శించకపోతే ఆ పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టేందుకు కాంగ్రెస్ లీడర్లు రెడీగా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుత టైంలో విచారణలో పురోగతి లేకపోతే గులాబీ పార్టీ లీడర్లను బీజేపీ రక్షించే ప్రయత్నాలు చేస్తుందంటూ ఎటాక్ చేసే అవకాశం లేకపోలేదు. అవినీతి జరిగింది, కానీ ఆ అవినీతిని చట్టం ముందు నిరూపించే అవకాశం లేకపోవడంతోనే ప్రభుత్వం సిబిఐకి కేసును అప్పగించిందనే వాదన కూడా ఉంది. ఈ కేసు విషయంలో సిబిఐ విచారణ సందర్భంగా ప్రభుత్వంలోని అధికారులను సిబిఐ టార్గెట్ చేస్తే ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో కూడా వేచి చూడాలి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంతవరకు బీఆర్ఎస్ లీడర్లపై చర్యలు తీసుకోలేదని అధికార పార్టీని బీజేపీ నాయకులు నిత్యం కార్నర్ చేస్తున్నారు. అదే కేసును సిబిఐకి అప్పగిస్తే వెంటనే విచారణ పూర్తి చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పలు సందర్భాల్లో బీజేపీ కీలక నేతలు అంటున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించడాన్ని స్వాగతిస్తున్న కమలం నేతలు విచారణలో తమ సత్తా ఏంటో చూపిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో రాజకీయంగా పట్టు సాధించేందుకే బీజేపీకి ఈ కేసు పరోక్షంగా ఉపయోగపడుతుందనే చర్చ కూడా జరుగుతుంది. విచారణ త్వరగా పూర్తి చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటే రాజకీయంగా బీఆర్ఎస్ కాస్త వీక్ అయ్యే ఛాన్స్ ఉంది. అది ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ కమలం పార్టీకి కలిసి వస్తుందని పెద్ద ఎత్తున చర్చ అయితే రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.